వైఎస్ జగన్ ఒకవైపు, మరోవైపు చంద్రబాబు బ్యాచ్ కూటమి పార్టీలు. కూటమికి తోడుగా చంద్రబాబు కనుసన్నలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జత. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, బాబు ఏపీ కాంగ్రెస్. ఇది ఇప్పుడు ఏపీలో జరగబోతున్న మహా కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామం. ప్రచార పర్వం మరికొన్ని గంటలు ముగుస్తుందనగా షర్మిలతో కలిసి రాహుల్ గాంధీ స్వయంగా వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించనుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాకా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. నాటి చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తూ ప్రాణాలకు తెగించి మరి 50 డిగ్రీల ఎండలో కూడా పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీలో కాంగ్రెస్ ను బతికించారు. 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు పథకాలను ప్రారంభించి ప్రజల మనసు గెలుచుకున్నారు. రెండోసారి ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించారు. అంతేకాదు కేంద్రంలో సైతం రెండోసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పడటంలో వైఎస్ఆర్ ఘన విజయం కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగే వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి. ఒకవైపు వైఎస్ఆర్ ను, మరోవైపు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ వందలాది మంది కుటుంబాలను ఓదార్చుతానని నల్లకాలువ సాక్షిగా వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. ఇది వైఎస్ జగన్ జీవితంలో ఒక కీలక మలుపు. వైఎస్ఆర్ వారసునిగా ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ప్రతి ఇంట్లో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేతను చూశారు జగన్. ఈ క్రమంలో వైఎస్ జగన్ లో వైఎస్ఆర్ ను చూసుకున్నారు లక్షలాది మంది ప్రజలు. దాంతో వైఎస్ఆర్ వారసుని పట్ల ప్రజాదరణ రాను రాను పెరుగుతూ వచ్చింది. ఇది చూసి సహించలేకపోయిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఓదార్పు యాత్రకు మోకాలడ్డారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దాంతో తల్లడిల్లిన వైఎస్ జగన్ తల్లి విజయమ్మతో కలిసి స్వయంగా సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి ఓదార్పు యాత్ర ప్రత్యేకతను వివరించారు. అందులోని మానవీయ కోణాన్ని తెలియజేశారు. అయినా సరే సోనియా గాంధీ వినలేదు. వైఎస్ఆర్ మరణంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఒక చోటుకు పిలిచి ఒకేసారి పరామర్శిస్తే సరిపోతుందని ఒక ఉచిత సలహా ఇచ్చారు. వైఎస్ఆర్ ను కోల్పోయినప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వయంగా పులివెందులకు వచ్చి పరామర్శించారని, అంతే తప్ప వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఢిల్లీకి పిలిపించుకోలేదు కదా. అలాగే ఓదార్పు యాత్రను చూడాలని చెప్పినప్పటికీ సోనియా గాంధీ వినలేదు. జగన్ ఈ యాత్ర జరపడానికి వీలే లేదని తెగేసి చెప్పారు. జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్రలోని మానవీయ కోణాన్ని విస్మరించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రను కొనసాగించాలని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మాతృమూర్తి విజయమ్మ తన పదవులకు రాజీనామా చేశారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ప్రజాదరణలో దూసుకుపోతూ వచ్చారు. అది చూసి భరించలేని సోనియా గాంధీ జగన్ పై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టించారు. నాటి కాంగ్రెస్ మంత్రి శంకర్రావు చేత కేసులు వేయించారు. అంతేకాదు జగన్ పై కేసులకు సంబంధించిన ఛార్జ్ షీట్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును పెట్టించారు. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత, నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును, ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్ షీట్లో పెట్టిన పార్టీ, ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, నా 16 నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ గారి పేరునట, నాన్నగారి పేరునట మనంతట మనమే పెట్టించామంట ఆ ఛార్జ్ షీట్లో. ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని,
అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ఆర్ పై కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ బురద చల్లిందని, ఇది ఘోరమైన తప్పిదమని, దీని పర్యావసానాలు చాలా ఘోరంగా ఉంటాయని అప్పట్లో రాజకీయ విశ్లేషణలు బలంగా వచ్చాయి. అప్పట్లో జగన్ పై కేసుల విషయం ప్రస్తావన వచ్చినప్పుడు జగన్ తన ఓదార్పు యాత్రను కొనసాగించకుండా ఢిల్లీ అధిష్టానం చెప్పినట్టు విని ఉంటే భవిష్యత్తులో కేంద్ర మంత్రి పదవి సైతం ఇచ్చేవారమని నాటి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సైతం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ పరిణామాలపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో కార్యక్రమాలతో ఇంటింటా సంక్షేమ సంతకం చేసి కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అలాంటి ప్రజల ముఖ్యమంత్రి ఇమేజ్ కు డ్యామేజ్ కలిగేలా వ్యవహరించిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు తగుదునమ్మా అని వైఎస్ఆర్ ఘాటును సందర్శించడానికి సిద్ధం కావటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ అకాల మరణం చెంది 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన సమాధిని దర్శించుకోవడానికి రాహుల్ గాంధీ రానుండడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమే తప్ప మరొకటి కాదని వాదనలు వినిపిస్తున్నాయి. ఒంటి చేత్తో రెండోసారి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కారణమైన మహానేత వైఎస్ఆర్. ఆయన అకాల మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులే సంభవించాయి. ఆ రాజకీయ పరిణామాల్లో ఆయన వారసునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆదరణ పొందుతూ వచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు వెలుగులోకి వచ్చినా సరే జగన్ భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ఓదార్పు యాత్ర చేస్తానని, వైఎస్ఆర్ మరణంతో తల్లడిల్లి గుండెలు ఆగిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని నల్ల కాలువ సభ సాక్షిగా ఇచ్చిన మాటకు ఆయన కట్టుపట్టారు. ఓదార్పు వద్దని మోకాలడ్డిన ఢిల్లీ పెద్దలను ధిక్కరించి మరీ ప్రజాక్షేత్రంలో ధైర్యంగా నిలబడ్డారు. అది చూసి భరించలేని సోనియా గాంధీ వైఎస్ జగన్ను తొక్కేయటానికి చేయని ప్రయత్నం లేదు. అందుకోసం ఏకంగా ఆంధ్రప్రదేశ్నే విభజించారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లులు, పావలా వడ్డీ లాంటి పలు పథకాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ అతి తక్కువ కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మూలమూలలా అభిమానులను సంపాదించుకున్నారు. తెలంగాణ వెనుకబాటుతనం పోగొట్టడానికి ప్రత్యేక ఫోకస్ పెట్టి జలయజ్ఞం ప్రాజెక్టులకు, ఉచిత విద్యుత్తుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు వైఎస్ఆర్. ఎలాగైతే రాయలసీమ తాగు సాగునీటి కోసం అల్లాడుతోందో అలాంటి పరిస్థితులే అటు ఇటుగా తెలంగాణలో ఉండడం చూసిన ఆయన పలు జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ పరిణామాలను అవగాహన చేసుకోకుండా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు నిర్లక్ష్యం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఓదార్పు యాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగనీయకుండా చేయడం కోసం ఆయన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకరంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి సైతం సిద్ధమై విజయం సాధించింది కాంగ్రెస్. వైఎస్ఆర్ వారసునిగా ప్రజల్లో కని విని ఎరుగని రీతిలో ఆదరణ పొందుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న జననేతను అణగదొక్కడానికి ఎంతకైనా సిద్ధమని భావించిన సోనియా గాంధీ రాష్ట్ర విభజన మంత్రాన్ని జపించింది. సమైక్య ఆంధ్ర స్ఫూర్తిని అణువణువున నింపుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన స్ఫూర్తిని, ఆకాంక్షలను పక్కన పెట్టేసిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు వైఎస్ జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుతో ఆటలాడారు. సమైక్య ఆంధ్రాను వెడగొట్టారు. తెలుగునాట వైఎస్ జగన్ కు పెరుగుతున్న ప్రజా అభిమానాన్ని చూసి సహించలేక జగన్ రాజకీయ ప్రత్యర్థులతో కలిసిపోయి ఏపీని వెడగొట్టారు సోనియా గాంధీ. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా జన్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి చంద్రబాబుతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుని వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో నిర్బంధించారు కాంగ్రెస్ పెద్దలు. వైఎస్ జగన్ను 16 నెలల పాటు జైలుకు పరిమితం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగడంతో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కుట్రలు మరింత పొదనెక్కాయి. తెలుగునాట కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నానాటికి క్షీణిస్తున్నా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం వైఎస్ జగన్ను ఎదగనీయకుండా చేయడం కోసం రాష్ట్ర విభజన చేశారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలోపేతం అవుతుండడంతో అప్పటికే 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో కలిసి కుట్రలు చేసి రాష్ట్ర విభజనలో భాగమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండా ఉత్తరం ఇచ్చారు.
బీజేపీ కూడా ఇందులో భాగమై రాష్ట్ర విభజనకు తల ఊపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలిస్తే తేలేది ఒక్కటే, అది వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదగనీయకుండా చేయడం కోసం రాష్ట్ర విభజన చేశారు. వైఎస్ఆర్ సమైక్యాంధ్ర ఆకాంక్షలను, స్ఫూర్తిని తొంగలో తొక్కారు. అలాంటి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచడానికి సిద్ధమయ్యారు. ఇంతకాలం గుర్తుకురాని వైఎస్ఆర్ సమాధిని ఇప్పుడు దర్శించడానికి రెడీ అయ్యారు. వైఎస్ఆర్ ఆశయాలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసి ఆయన పేరును ఛార్జిషీట్లో పెట్టిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు మరో నాటకానికి తెరలేపారు. ఆయన మరణించిన 15 సంవత్సరాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇడుపులపాయ సందర్శన అనేది కుటిల రాజకీయాల్లో భాగమే తప్ప వారికి వైఎస్ఆర్ మీద ప్రేమ ఉండి కాదని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. పోలింగ్కు ఒక్క రోజు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఎస్ఆర్ ఘాట్ను సందర్శిస్తే, నివాళులు అర్పిస్తే ఓటింగ్ శాతం మారిపోతుందా? ఆ మహానేత మరణించి ఇన్ని సంవత్సరాలైనా సరే నేటి వరకు వైఎస్ఆర్ ఘాట్ని రాహుల్ కానీ సోనియా కానీ ఎందుకు సందర్శించలేదు? నేడు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు కుట్రల ప్రకారం వైఎస్ఆర్ ఘాట్ని సందర్శిస్తే ఆయన ఆత్మ క్షోభించదా? వైఎస్ జగన్ సంక్షేమ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్న ఏపీ కాంగ్రెస్ కుట్ర ఎంత మేరకు ఫలిస్తుంది? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకువచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకు ఎదురు లేదని ఠీవిగా నిలబడ్డారాయన. సంక్షేమ పథకాల రథ సారథిగా తనదైన ముద్రను వేసిన ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ఆయన అకాల మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలైంది. తదనంతర రాజకీయ పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జాడ కూడా లేకుండా పోయింది. కాంగ్రెస్ శ్రేణులు మొత్తం వైఎస్ఆర్సీపీ వెనుక రావడంతో దిక్కుతోచని స్థితిలోకి కాంగ్రెస్ నెట్టివేయబడిందనేది కాదనలేని నిజం. తమకు అవసరం వచ్చిన ప్రతిసారి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ బిడ్డ అని చెప్పుకొచ్చే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ని ఒక్కసారి కూడా సందర్శించిన పాపాన పోలేదు. పైగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సోనియా, రాహుల్ తెగదెంపులు కూడా చేసుకున్నారు. అలాంటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు హఠాత్తుగా రాజశేఖర్ రెడ్డిపై ఎనలేని ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టడమే అనేది అందరికీ తెలిసిన నిజం. ఈ పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఇంతకాలానికి రాహుల్ గాంధీ వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి నివాళులు అర్పించడానికి రాబోతూ ఉండటం వైఎస్ఆర్ అభిమానులను క్షోభకు గురి చేస్తోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో నెలకొన్న దిగజారుడు రాజకీయాలను తీవ్ర స్థాయిలో ఏకిపారేశారు. ఈ రోజు ఎందుకు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు, ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, నాన్నగారే కాదు నాన్నను అభిమానించే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఎవరితో అయితే యుద్ధం చేశారో ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ అదే ఈనాడుతోనూ, అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోనూ, అదే చంద్రబాబుతోనూ ఈరోజు చెత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు తనదైన కుట్రలకు తెరలేపారు. ఆయన డైరెక్షన్ లో పనిచేస్తున్న కాంగ్రెస్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. వైఎస్ వివేక హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలో ఏర్పడ్డ అపోహలను వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబు ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ని ఇడుపులపాయకు రప్పించి వైఎస్ఆర్ కి నివాళులు అర్పించే విధంగా పక్కా ప్లాన్ చేశారు.
ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా ఇడుపులపాయ వైపుకు చూడని కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికలకు ఒక్క రోజు ముందు వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి ఏం సాధిస్తారనేది కాంగ్రెస్ క్యాడర్ లోనే వినిపిస్తున్న బిగ్ క్వశ్చన్. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆ మహానేత కుటుంబానికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చేసిన అవమానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఆయన కుమారుడు జగన్ పై నానా కేసులు పెట్టి ఆయన్ను నిర్బంధించిన తీరు ఇప్పటికీ అందరినీ వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతాన్ని మరిచిపోయి ఎన్నికల్లో ఓట్లేస్తారని ఆశించటం అవివేకమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు కుయుక్తులు తెలిసిన విఘ్నులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరెన్ని పన్నాగాలు పన్నినా, ఎంతమంది బహిరంగంగా జతకట్టినా, పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకున్న చివరాఖరుకు ప్రజలు వైఎస్ఆర్ సంక్షేమ అభివృద్ధి ఆశల ఆకాంక్షల ప్రకారం పనిచేస్తున్న జగన్ ప్రభుత్వానికే పట్టం కడతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.